దేవుడు మనకిచ్చినట్టు యొక్క చక్కని సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుండి మొదటిగా ఒక భాగాన్ని మనము చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 1 కొరింథీ రాసిన పత్రిక 7వ అధ్యాయం. ఏ కిషోరయ్య బైబిల్ ఏది? నేను బాహాటంగా అడుగుతా, ఇవన్నీ ముఖమాటాలు ఏమన్నా నా దగ్గర, అది నేర్చుకోండి. నీకు ఒంగోలు ఉన్నప్పుడే చెబుతా వచ్చేవాడు, నీకు మందిరానికి వెళ్ళయ్యా. ఒకటి నేర్చుకోండి, ఎప్పుడు కూడా దేవుని రాకడ చాలా దగ్గరకు వచ్చింది. మీ ఇష్టం కనుక చెప్పకపోతే నాకు దెబ్బ, వినకపోతే మీకు దెబ్బ ఉంటుంది. 1 కొరింథీ 7వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. ఇంటిలో తినటానికి తిండి ఉన్నా, కట్టుకోవటానికి పాత బట్టలు ఉన్నా, బైబిల్ మాత్రం ఉండటం అనేది నేర్చుకోండి. పరిశుద్ధ గ్రంథము అలాగే పాటల పుస్తకం, ఈ రెండు. ఈరోజు అన్నీ ఉంటున్నాయి కానీ బైబిల్ ఉంటున్నాయి. సెల్ ఫోన్లు మాత్రం ఉంటున్నాయి. సెల్ ఫోన్లు కంపల్సరీగా ఉంటున్నాయి కానీ బైబిల్స్ మాత్రం ఉండట్లేదు. చాలా దుఃఖకరమైన విషయం ఈ విషయం. 1 కొరింథీ 7వ అధ్యాయం 1 నుంచి చదువుతున్నాను. మీరు వ్రాసిన వాటి విషయం స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు. అయినను జారత్వములు జరుగుతున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను. భర్త భార్యకును, అలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడుపవలెను. భర్తకే కాని భార్యకు తన దేహము పైన అధికారము లేదు, అలాగునే భార్యకే గాని భర్తకు తన దేహము పైన అధికారము లేదు. ప్రార్థన చేయుటకు మీకు సావకాశము కలుగునట్లు కొంతకాలము వరకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప ఒకరిని ఒకరు ఎడబాయుకుడి. మీరు మనసు నిలుపలేకపోయినప్పుడు సాతాను మిమ్మల్ని శోధింపకున్నట్లు తిరిగి కలుసుకొనుడి. ఇది నా హితోపదేశమే కాని ఆజ్ఞ కాదు. మనుషులందరూ నావలే ఉండవలని కోరుచున్నారు. అయినను ఒకడు ఒక విధమునను, మరి ఒక విధమునను, ప్రతి మనుషుడు తనకున్న కృపావరమును దేవుని వలన పొంది ఉన్నాడు. చాలు. దేవుడు ఈ పరిశుద్ధ లేఖన భాగమును ఇక్కడ చేరి వచ్చిన మనందరి కొరకు, అలాగనే సోదరుడు నాగేశ్వరరావు బ్రదరు, అలాగనే పిచ్చమ్మ సహోదరిని ప్రేమించి వారికి ఇచ్చిన చిన్న కుమారుడు కెని కిషోర్, భార్య పేరేందో సుజాత. సో కిషోర్ అలాగనే సుజాతలు వారి ఇరువురు వివాహములో కనుగా దతపరచబడ్డారు. దతపరచబడి ఈ పండుగ సెలవులలో ఇంటికి వచ్చిన సందర్భముగా వారిరువురి నిమిత్తమై ఈ కూడిక ప్రాముఖ్యంగా ఏర్పాటు చేయబడింది. అదే సమయంలో చేరి వచ్చిన మనందరితో కూడా పరిశుద్ధుడైన దేవుడు మనతో మాట్లాడటానికి కొరకై ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. సో ఈ సమయంలో దేవుని యొక్క వాక్యమును జాగ్రత్తగా వినటానికి కొరకై మనము ఇష్టపడదాం. జీవితంలో మనము వేటికి ప్రాముఖ్యత ఇస్తున్నామో అనే దానిని బట్టి మన జీవితం, ఆత్మీయ జీవితం, పరలోక రాజ్యపు యొక్క సిద్ధపాటు అనేవి అన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. ఈ దినాలలో ఎక్కువగా అందరూ కూడా చూస్తే రకరకాలుగా అంగులు ఆర్భాటాల కొరకై లక్షణ ఖర్చు పెడుతున్నారు. కానీ దేవుని కొరకు, దేవుని యొక్క సన్నిధి కొరకు 10 రూపాయలు ఖర్చు పెట్టాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ పండుగ సీజన్లో త్రాగటానికి, పేగాటానికి 1000 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. కానీ చిన్న వస్తువులు కొనుక్కోవటానికి డబ్బులు ఉండవు మన దగ్గర. చాలాసార్లు చెప్తాను. మొన్న ఒక ఆయన మందిరం దగ్గర నుంచి పోతా ఉంటే, ఆయన దాదాపుగా 60 సంవత్సరాలు దాటిన వ్యక్తి. పోతా ఉంటే దారిలో సుట్ట కాల్చుకుంటూ పోతున్నాడు. నేను ఆయన్ని ఆపి, ఏవయ్యా ఆ సుట్ట కాల్చుకోకపోతే ఆ డబ్బుని నీ మనవడికి ఇస్తే తింటాడు కదా అంటే నవ్వుతా పోతున్నాడు. కనుక ఎన్ని సుట్లు కాలుస్తావు నీవు? కనుక నీకు పెళ్ళయింది, నీ పిల్లలు పుట్టారు,
వాళ్ళకి పెళ్ళయింది, వాళ్ళకి పిల్లలు పుట్టారు. మన వల్ల మనవరాలు వచ్చిన మన పద్ధతులు ఏం చేయము, మార్చుకోం. అదే కనుక ఒక 300 పెట్టి బైబిల్ కొనమని చెప్పు, ప్రాణాలు పోతాయి. ప్రియమైన వారరా, నేను చాలా గట్టిగా చెప్తాను ఇలాంటి విషయాలు, ఒక మాట ఏమీ లేదు. ఎందుకంటే దేవుని కొరకు మన జీవితంలో ఎంత ఖర్చు పెడుతున్నాం, దేవుని నిమిత్తం ఎంతగా త్యాగం అవుతున్నాం, అది మనతో నిరంతరం ఉంటుంది. జ్ఞాపకం చేసుకోండి. దేవుని కొరకు, దేవుని నిమిత్తం నీవు ఏది ఖర్చు పెట్టినా అది పరలోకములో నీకు బ్యాంకులో వేసుకున్నట్లే. ఏ బ్యాంకులో కూడా అలాగ వడ్డీ ఇవ్వరు, అలాంటి వడ్డీ అని ఇస్తాడు. అంటాడు కదా, ఒక తలాంతు వాడుతాడు, ఏమంటాడు, రే దరిద్రుడా, నీవు దానిని తీసుకొని పోయి సహకారుల యొద్ద పెడితే కనీసం దానికి వడ్డీ అన్నా వచ్చేది కదరా. దాన్ని తీసుకొని పోయి ఏం చేసావు, గుంట తీసి గుంటలో పెట్టిన దౌర్భాగ్యుడా అని అన్నాడు. ప్రియమైన వారరా, ఇక్కడ కూర్చున్న వారు జాగర్లమూడి పనిలోనే చాలా చూస్తున్నాను. కనుక డబ్బులు సంపాదించుకుంటున్నారు, కానీ సంపాదించిన డబ్బు అంతా దేనికి పోతా ఉంది చెప్పండి? ఏ నాశనం అన్నా, ఇటు తిరిగి కూర్చో, అటు కూర్చో, పెళ్లి భోజనాలు కూర్చో, ఇటు తిరిగి కూర్చో, పట్టమే కూర్చో, దేనికి పోతామని చెప్పండి? మీ ఇంట్లో ఆ లలితనేమి లీల మాత్రం నేను నచ్చుతా, ఐమెన్. ఎందుకంటే దర్శనం కూడా ఉంది నేను ఉన్నప్పుడు. కేరిగా చక్కగా పద్ధతిగా మొదటి నుంచి ఉంది. కేరిగా నాకు తెలిసినంత వరకు కూతురుని చూసని నేర్చుకోవచ్చు మనం. కేరిగా అక్కని చూసన్నా, చెల్లిని చూసని నేర్చుకోవచ్చు. ఎందుకంటే కొన్ని విషయాలు మన జీవితంలో అనవసరమైన వాటికి ఖర్చు పెడుతున్నాం. డబ్బు చాలా సంపాదిస్తున్నారు పనిలో, కానీ నిలుపుకోవటలేదు. త్రాగటానికి, పేకాటలకు, తందనాలకు ఎంత ఖర్చు పెట్టుకుంటారో ఖర్చు పెట్టుకోవాలి. దేనికి ఖర్చు పెట్టుకోవాలి? దానికి అంటాడు కదా యెషయా గ్రంథంలో, ఏమని చూడండి ఆ మాట, చాలాసార్లు చదువుతాం ఆ మాట. యెషయా గ్రంథం 55వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. దప్పికొనిన వారలారా, నీళ్ళెద్దకు రండి, రోకలు లేని వారలారా, మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రోకలు లేకపోయినను ఏమీ ఇయ్యకయే ద్రాక్షారసమున పాలను కొనుడి. ఆహారం, ఇక్కడ గమనించాలన్నమాట, ఆహారము కాని దాని కొరకు మీరేలా రోకలిస్తారు? మీ డబ్బులు ఖర్చు పెట్టుకుంటారా? సంతృష్టి కలుగ చేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు? చాలండి ఆ 2 మాటలు. సంతృష్టి కలుగ చేయని దాని కొరకు, దప్పిక తీర్చని దాని కొరకు. కనుక మన జీవితంలో ఎందుకు నీ డబ్బులు ఖర్చు పెట్టుకుంటావు? దేవుని వాక్యము చాలా స్పష్టంగా చెబుతున్నది, మనకి మాత్రమే కాని ప్రయోజనము కాని వాటి కొరకు మన జేబులో ఉన్న డబ్బులు, పని చేసుకొని సంపాదించుకున్న డబ్బులు, వాటి ఖర్చు పెట్టేస్తున్నాం. ప్రయోజనం ఏంటిది? నీకు నష్టమా? ఆరోగ్యము నష్టమా? ఎన్ని రకాలుగా కనుక నీ యొక్క నష్టం అది. సో ప్రియమైన వారలారా, సంవత్సరాల మీద పడుతున్నా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని సన్నిధిలో ఖర్చు పెట్టవలసిన వాటి కొరకే ఖర్చు పెట్టాలి. వేటి కొరకు జాగ్రత్త ఉండాలో వారి కొరకు మనము జాగ్రత్త ఉండాలి. సో అది మనము తెలుసుకొని ఉండవలసిన జ్ఞానమును మనము నేర్చుకోవాలి. మన పిల్లలకి ఏం చేయాలి? మనము నేర్పించాలి. అలాగా వారి పిల్లలకు వారు నేర్పించాలి. అప్పుడే మన బిడ్డలు క్షేమంగా ఉంటారు, మన బిడ్డలు కూడా క్షేమంగా ఉంటారు. సో ఈ యొక్క సమయంలో సహోదరు సుజాత అలానే కిషోర్ వారిరువురి యొక్క నూతన వైవాహిక జీవితంలో ఎన్ని మాసాలైంది పెళ్ళి? 6 months అయింది. సో దాదాపుగా 6 మాసాలైంది. 6 మాసాల తర్వాత
ఈ సమయంలో మరి వాళ్ళ అత్తగారింటి దగ్గర కూడి పెట్టుకున్నారేమో నాకు తెలియదు. ఏ సుజాతమ్మ పెట్టుకున్నారా లేదా? సరే, ఇదే ప్రారంభం కూడిక అనమాట. సరే, జ్ఞాపకం చేసుకో. మొత్తం 6 విషయాలు చెప్తాను ఇప్పుడు. నేను 6 విషయాలు జ్ఞాపకం చేస్తాను. మొదటిది, దేవుని యొక్క సన్నిధిలో మీ వైవాహిక జీవితంలో మీ ఇద్దరు ఎలాగుండాలి, ఇది మొదటి పాయింట్. రెండవది, పెళ్లి దేనికి ప్రశ్న ఇది. సో 2 ప్రశ్నలకు సమాధానం చూసుకుంటాం మనం. మొదటిది, ఇరువురి యొక్క వైవాహిక జీవితంలో వారు ఎలాగా ప్రయాణం చేయాలి. ఈ శేష జీవితంలో ఎంతకాలమో తెలియదు, కానీ ప్రతిదినం ఈరోజే నా చివరి దినం అన్నట్టుగా ఏం చేయాలి? మీరు ప్రయాణం చేయాలి. కారణం ఏంటిది? రేపు మనది కాదులు వాక్యం చెబుతుంది. మనము నిన్నటి వారమే కానీ మనం రేపటి వారము. ఈ రోజు కూడా పూర్తిగా మనది కాదు. అలాంటి పరిస్థితులు మన జీవితంలో కొనసాగుతున్నాయి, చూస్తున్నాం, మీడియాలో ప్రతిరోజు వింటున్నాం. కనుక జాగ్రత్త కలిగి ఇక్కడ చేరి వచ్చిన వివాహాలుగా కలిగి చేసుకున్న వారు కానీ, వివాహాలు చేసుకోబోయేవారు కానీ, ఈ 2 పాయింట్స్. మొదటిదిగా, మీరు ఇరువురి యొక్క వైవాహిక జీవితంలో ఎలాగ నడుచుకోవాలి, 3 విషయాలు జ్ఞాపకం చేస్తారు. రెండవది, పెళ్లి దేనికి అనే పాయింట్. సో మొదటి విషయానికి వస్తుంటున్నాను నేను. దాని కొరకై నా దినభాగం కీర్తన 5వ అధ్యాయంకి వెళ్తున్నాను. కీర్తన 5వ అధ్యాయంకి వెళ్తున్నాను. మొదటిదిగా 4వ చరణం చదవండి. ఒకరు, నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. చాలంతే. ప్రియమైన దేవుని వాక్యము బహు స్పష్టంగా చెబుతున్నది. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. సో మొదటిది, మీ వైవాహిక జీవితంలో దేవుడు ఆనందించాలి అంటే మీరు ఎలాగుండాలి? అక్కడ రాయబడిన మాట స్పష్టంగా మొదటి వచనం అన్నాడు, నీవు దుష్టత్వమును చూచి ఆనందించేవాడవు కావు. అంటే కిషోర్ జీవితంలో కానీ, సుజాత జీవితంలో కానీ ఏమీ ఉండకూడదని చెప్తున్నాడు అక్కడ దేవుడు. ఇక్కడ కూర్చున్న మనందరి జీవితంలో కూడా ఏమి ఉంటే నేను ఆనందించను అంటున్నాడు దేవుడు. దుష్టత్వము ఉంటే నేను ఆనందించను. దుష్టత్వము అనే మాటకు క్రింద ఏమన్నాడు చూడండి, ఫుట్నోట్లో, చెడుతనమును కానీ కింద ఏమన్నాడు? దుష్టునకు. చెడుతనం అంటే దుష్టత్వము, దుష్టత్వం అంటే చెడుతనం. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, కిషోర్ని అడుగుతా ప్రశ్న. ఇప్పుడు చెడుతనం అంటే ఏంటిది? చెడుతనం అంటే ఏంటిది నీకు తెలిసింది చెప్పు. దేవునికి విరోధమైనది. సుజాత అక్క చెప్పాలి. స్తంభం దాటునుంది నాకు. పక్కకి ఇటురారు, నువ్వు ఇటురా. మంచిది కాని ప్రతిదీ చెడుది. మంచిదే. ఏం దక్కలారు? నడువులు పోయినాయండి పరమగీతమక్క. విడుదలుగా అప్పుడు గోడగా అనుకుని కూర్చున్నారు. ఆ ఏజ్ టైం అక్కడ కూర్చుందంటే పర్లేదా? చెప్పండి. ఇంకా చెడుతనం అంటే అర్థమైంది ఏంది? నోట్లో ఏం పెట్టుకున్నారు? ఏ రత్తయ్యన్నా అప్పుడు నాకు పడి నన్ను కొట్టినప్పుడు. చెడుతనం అంటే ఏంటిది? ఏం చెబుతాయి? నీకే మార్కులు వేయండి. ఇప్పుడు సంగీతం చెబుతాడు. లేకపోతే చెడుతనం అంటే ఏంటిది? మొన్నటిదాకా మనం చేసిన పనులు అంట. అప్పుడు పని ఒప్పుకున్నాడు. మొన్నటిదాకా మనం చేసిన పనులు మంచిది, కరెక్ట్. ఇంకా చెడుతనం అంటే ఏంటిది? మీరు చెప్పినది కరెక్టే. బైబిల్లో కూడా మనకు తెలిసిన ఫేమస్ వర్డ్ ఉంది ఒకటి, ఒక వచనం మనకు తెలుసు. మార్కు 7
21. ఈ చెడ్డవన్నీయు చదవండి అన్నమాట. చెడ్డవంటే ఏంటిది అక్కడ రాస్తాడు క్లియర్ కట్గా. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణ, అహంభావము, అవివేకం ఎన్నున్నాయి? 13 ఉన్నాయి. చదువు. ఈ మంచివన్నీయు కదా, ఏంటిది? ఈ చెడ్డవన్నీయు, గమనించారా? ఈ చెడ్డవన్నీయు లోపల నుండి బయలు వెళ్ళి మనుష్యుని ఏం చేస్తున్నాయి? చెరిపేస్తున్నాయి, చెడగొడుతున్నాయి. ఎక్కడ దుష్టత్వం ఉంటుందో, ఎక్కడ చెడుతనం ఉంటుందో అక్కడ ఆయనకు ఆనందము ఉండదు. సో ప్రియమైన జ్ఞాపకం చేసుకోవాలి. సుజాత గాని, కిషోర్ గాని, ఇక్కడ నిలబడిన నేను కానీ, కూర్చుని మనం ఎవరమే కానీ దేవుడు ఆనందించాలని కోరుతున్నాడు. సో మీ యొక్క వైవాహిక జీవితంలో 6 మాసాలు అయింది. 6 మాసాల తర్వాత 7వ మాసంలో ప్రవేశిస్తున్నారు. ప్రవేశిస్తున్న మీ వైవాహిక జీవితంలో ఇప్పటికే కొన్ని వచ్చుంటాయి కదా. రాలేదు ఇంకా? అబద్ధం చెప్పవాక నువ్వు. నేను పెళ్లి చేసుకోకపోయినా నాకు బాగా తెలుసు. ఇవన్నీ నేను సుజాత రాలేదా? నిజంగానా? నిజంగా అయితే మాత్రం చాలా ధనులు మీ ఇద్దరు. బైబిల్ కూడా చదువుకుంటే ఇంకా మంచిది. సరే, ఉండాలి. కొంతమంది కుటుంబాలు ఉన్నాయి, చాలా చక్కని కుటుంబాలు ఉన్నాయి. నేను ఎరుగుతున్నా నా జీవితంలో వ్యక్తిగతంగా. సో ప్రియమైన వాళ్ళగా జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ రాయబడిన మాట ప్రకారంగా చెడుతనము అనగా అక్కడ ఉన్న 13 లక్షణాలే కాదు, ఇంకా చాలా ఉన్నాయి బైబిల్లో. ఇప్పుడు మీరు చెప్పినవి కూడా దాంట్లోకి వస్తాయి. ఈ చెడ్డవన్నీ ఎక్కడ ఉండకూడదు? హృదయంలో ఉండకూడదు. హృదయంలో ఉండు. బయటికి బ్రహ్మాండంగా తెల్ల చొక్కా వేసుకొని వచ్చాను కదా నేను. లోపల ఏముందో మీకు తెలుసా? లోపల ఏముందో మీకు తెలియదు. పైకి మాత్రం బ్రహ్మాండంగా వాక్యం చెబుతున్నా ఇక్కడ నిలబడి, కానీ లోపల ఉన్నది ఎవరికి తెలుసు? ఆయనకి తెలుసు. ఇక్కడ మీకు మసిపూసి మారడిగా చేసి ఆహా ఓహానొచ్చు, కానీ లోపల నుంచి చూస్తుంటాడు దేవుడు. లోపల చూస్తాడు. చూడండి, ఒక మాట చదువుదాం. అపోస్తల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం. పేతురు అక్కడ ఉన్నట్టు యొక్క సీమోను గారడి వాడితో ఏమంటున్నాడు చూడండి. 8వ అధ్యాయం అపోస్తల కార్యముల గ్రంథం వచనము 21 చదవము. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనము, గమనించాలి ఆ పదం, ఈ నీ చెడుతనము మానుకొనుము. ఒకవేళ నీవు మారు మనసు పొంది ప్రభు వైపు వేడుకొను. ఒకవేళ నీ హృదయంలోని ఆలోచన క్షమింపబడవచ్చును. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్టు నాకు. అక్కడ ఎవరికి కనబట్ల, పేతురు ఒక్కడికే కనబడుతుందంట. ఏంటిది కనబడుతుంది? లోపల కనబడుతుందంట. అయ్యో బాబోయ్, ఎక్స్రే కూడా కనబడదు, ఇది సిటీ స్కానింగ్ కూడా కనబడదు. అర్థమైందా? ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారముగా సూపర్ కంప్యూటర్ కూడా ఇది దొరకదు. కానీ పేతురు మాత్రం చూస్తున్నాడు లోపలికి. నీవు ఘోర దుష్టత్వములో ఉన్నట్టు నాకు అగుపడుతున్నావు. నువ్వు చాలా ప్రమాదంలో ఉన్నావు. ఈ రాత్రికాల సమయంలో కిషోర్కే కానీ సుజాతకు జ్ఞాపకం చేస్తుంటున్నాను, చేరు వచ్చిన ప్రియులందరూ జ్ఞాపకం చేస్తుంటున్నాను. చెడుతనమే కానీ మీ హృదయంలో గూడి కట్టుకొని ఉంటే పైకి కానరాకపోవచ్చు, కానీ లోపల గూడి కట్టుకుంటూ ఉంటే దేవుడు దానిని బట్టి ఏం చేయడు? ఆనందించాడు. మీరు ఆనందించటానికి కొరకై ఎన్ని రకరకాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నా ఆ చెడుతనం అనేది మీలో
దేవుడి ఆనందము లేకుండా చేస్తూ ఉంటాం. సో జ్ఞాపకం చేసుకొని, మొదటి విషయం, మీ వైవాహిక జీవితంలో ఒకరిని ఒకరు విడిచిపెట్టి పరలోకానికి చేరే పర్యంతరం, దేవుని రాకడ పర్యంతరం, అలాగా ఆయన ఆనందించుట కొరకైన జీవితాన్ని, అంటే ఆ చెడుతనమును అనేది మనలో లేకుండా, మీలో లేకుండా సాధ్యమైనంత వరకు దేవుని పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుకుందాం. అలాగా మనలను దేవుడు ముందుకు నడిపించాలని కోరుతున్నాను. రెండో విషయంకి వస్తున్నాను. అదే అధ్యాయం 10వ వచనం చదువుతారా? కీర్తన 5:10. దేవా, వారు నీ మీద తిరుగుబడి ఉన్నారు, వారిని అపరాధులుగా తీర్చుము. ఇప్పుడు ఆ మాట గమనించాలి. వారు తమ ఆలోచనలలో చిక్కుబడి కూలుదురుగాక. చాలంతే. మొదటిది, నీ ఇరువురి దాంపత్య జీవితంలో ఆయన దేవుడు ఆనందించుట కొరకై మీరు చెడుతనమును, దుష్టత్వమునకు దూరముగా పారిపోండి. రెండో విషయం అక్కడ స్పష్టంగా చెబుతున్నాడు, వారు తమ ఆలోచనలలో చిక్కుబడి కూలుదురు. రెండవ యొక్క తలంపుని జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. మీరు మీ ఆలోచనలు మీకు ఎంత ముచ్చటగానే ఉండొచ్చు, అన్ని సందర్భాలలో మీ ఆలోచనలు మిమ్మల్ని చక్కని స్థితిలోనికి ఎప్పుడు కూడా నడిపించవు. అది కూడా చెప్పాడు, వారు తమ ఆలోచనల చేత ఏమైపోయినారు? కూలిపోతున్నారు. ఒక్కసారి కుప్ప కూలిపోతున్నారు. అప్పటి వరకు అద్భుతమైన పర్వతం వలె కట్టబడిన గృహం, కుటుంబ వ్యవస్థ ఒక్కసారికి ఏమైపోయింది? కుప్ప కూలిపోయింది. ఆ ఇంటి మీద గాలి కొట్టెను, వరదలు వచ్చెను, కనుక తుఫాను కొట్టెను, కనుకలాగా వాన కొట్టెను. దాని పాటు బహు గొప్పది. కారణం ఏంటిది? అది ఇసుక మీద పునాది వేయబడింది. జాగ్రత్త. ఇరువురు ఒకరి ఆలోచనలు ఒకరు పంచుకోవటం తప్పేం కాదు. కానీ మీ ఇరువురి ఆలోచనలు దేవుని ఆలోచనకు కోయిన్సైడ్ అవుతున్నాయా లేదా అది చూసుకోండి. మీ ఇరువురి ఆలోచనలు దేవుని ఆలోచనకి ఏం కావాలి? సరికావాలి. సరికావాలి. దేవుని ఆలోచనలకు సరికాకుండా మీరెంత అద్భుతమైన ఆలోచన అనుసరించి ఈ లోకంలో ప్రయాణం చేసిన పరలోకానికి మాత్రం చేరరు. మీ గమ్యం చివరికి నిత్య పాతాళమవుతుంది. అందుకనే మనకి తెలుసు, క్రిస్మస్ రోజు చెప్తారు వచనం, యెషయా 9:6. ఎవరంట ఆయన? చదవండి వచనం. యెషయా 9:6. ఏలయనగా పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడింది, ఆయన భుజము మీద రాజ్యభారము ఉండును. ఇప్పుడు గమనించాలి అక్కడి నుంచి, ఆశ్చర్యకరుడు. చాలంతే. ఎవరంటే ఆయన? ఆలోచనకర్త. ఆలోచనకర్త. నీకు నాకు ఏ సమయంలోనే సరే ఆలోచన ఇవ్వటానికి కొరకై ఆయన ఎప్పుడు సిద్ధముగా ఉన్నాడు. ఆయన తన ఆలోచన నీకు ఇవ్వటానికి కొరకై, మీరిరువురికి ఇవ్వటానికి కొరకై, ఇక్కడ కూర్చున్న నిలబడిన నాకును మనకును ఇవ్వటానికి కొరకై ఎప్పుడు సిద్ధం. ఎప్పుడు సిద్ధం. అందుకని కీర్తన 16 అంటాడు ఒక మాట. చూడండి, మాట కూడా చూడండి. కీర్తన 16 వచనము 7. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను, రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు చాలంతే. నాకు ఆలోచన కర్త అయిన ఎవరండి? దావీదు. అద్భుతమైన ఆలోచన కర్త మనుషుడు. ఎలాంటి వ్యూహాన్ని రచించాలో యుద్ధములో ఎరిగినవాడు. అలాంటి మాటకారి,
మాటల యందు నేర్పరికని తరము కలిగిన వాడు, చాకచక్యముగా కనుక అనేక సమస్యలను పరిష్కరించగలిగిన వాడు. చూడండి ఆ మాట. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనం చదవండి. 5వ వచనం. దావీదు సౌలు తనను పంపిన చోటకెళ్ళని పోయి, గమనించాలి ఆ పదం, సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చేను. చాలంతే. పంపిన చోటకెల్లా పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వెళ్ళాడంటే పని కాలేదు అనేటి యొక్క పరిస్థితి లేదు. ప్రియమైన సంఘమా, కుటుంబమా, జ్ఞాపకం చేసుకోవాలి. ఈ వచనము రాయబడేడికి దావీదు బాలుడు, జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా వివాహము కాల బాల్యదినములలో ఉన్నాడు. అతను పంపిన చోటకెళ్ళ సౌలు రాజు. ఆయన సౌలు ఆ దేశానికి రాజు. ఎక్కడికి పంపిస్తే అక్కడికి సుబుద్ధి కలిగి మంచి ఆలోచనతో పని చేసుకుని వచ్చేవాడు. కింద 2 వచనాలు ఉన్నాయి. వచనం 15 వచనం చదువు, లేదా 14-15 చదువు. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. దావీదు మిగుల సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూచి మరి అధికముగా అతనికి, గమనించాలండి ఆ పదాలు. కానీ ఎంత అద్భుతమైన మాట రాయబడింది అక్కడ. చూసారు ఆ పదం? దావీదు మిగుల సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూచి. చిన్నవాడైన దావీదుకి ఏమైపోయాడు? సౌలు భయపడి వస్తున్నాడు. రాజు భయపడుతున్నాడు పిల్లోడికి. ప్రియమైన సంఘమా, జ్ఞాపకం చేసుకుని కుటుంబమా, నేను అదే చెప్తున్నాను. బైబిల్ చదవండి. మీరు ఎలాగైతే వైవాహిక జీవితంలో ఒకటిగా ఉన్నారో, ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత దేవుని దగ్గర కూడా అలాగనే ఉండాలి. లేకపోతే ఒకరు పరలోకం, ఒకరు నరకంలో ఉంటే ధనవంతుడు లాజరు చూసుకున్నట్టు ఉంటుంది. అర్థమైంది నేను చెప్తుంది? ఏం కిషోర్ అయ్యా, ధనవంతుడు లాజరు ఏం చేశాడు తెలుసుగా స్టోరీ. అట్లా ఉంటుంది అన్నమాట. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, అది శాశ్వత కాలముగా ఉంటుంది. ఒక రోజుతో పోయేది కాదు. మరి అన్నడు కూడా తన జీవితంలో ఆ పరలోక రాజ్యంలోనికి ప్రవేశించడానికి కొరకే వీలు లేని పరిస్థితి. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. మంచిది, వివాహం చేసుకున్నారు, 6 మాసాలు అయిపోయింది. దేవుడు కనికరించి సంవత్సరాంతములకు తీసుకొస్తున్నాడు. సంవత్సరంలో కూడా జాగ్రత్త. దేవుడు మీ యందు ఆనందించాలని కోరుతున్నాడు. కాబట్టి చెడుతనమునకు ఇరువురు, ఒకరికి తెలియకుండా ఇద్దరికి కూడా, ఇరువురు తెలిసినా తెలియకపోయినా చెడుతనమునకు మీ మధ్యలో ఏమాత్రమో కూడా చోటు ఇవ్వకుండా మీరు చూసుకోండి. రెండవది, మీ ఆలోచనల కంటే దేవుని ఆలోచన తీసుకొని ఆలోచన ప్రకారముగా ముందుకు నడవటానికి కొరకే మీరేం చేయండి. దావీదు ఏం చేశాడు? నాకు ఆలోచన కర్త అయినా నా దేవుని స్తుతిస్తానంటున్నాడు. సో నీకు నాకు ఆలోచన కర్తగా ఆయన ఉండాలని కోరుతున్నాను. అలాగా జీవిత యాత్రలో మీరు వెలుట ద్వారా మీరు క్షేమముగా ఉంటారు. ఏ పరిస్థితులు వచ్చినా, ఎలాంటి స్థితిగతులు వచ్చినా తప్పనిసరిగా దేవుడు ఆలోచనకర్త మీకు ఆలోచన చెప్పి అక్కడి నుంచి మీరు ఎలా నడుచుకోవాలో ఆయన బోధిస్తాడు. ఇది రెండో విషయం. మూడోది, అక్కడే కీర్తన గ్రంథమే 6వ అధ్యాయం 5వ అధ్యాయం వచనం 11 చదువు. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవు వారిని కాపాడుదువు గనుక వారి నిత్యము ఆనందధ్వని. చాలంతే. మూడవదిగా, మీ దాంపత్య జీవితంలో మీరిరువురు ఒకరిని ఒకరు ఆశ్రయించుకోవాలి. ఇరువురు కలిసి సృష్టికర్తని దేవుని ఏం చేయాలి? ఆశ్రయించాలి. ఆశ్రయించుట అని అంటే మాటకు అర్థం తెలుసా మీకు? వెంకటేశ్వరు ఏం చెప్పు? ఆశ్రయించుట అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్పేదాన్ని.
కాదు, సుజాత నువ్వు చెప్తావా? ఆశ్రయించుట అనే మాటకు అర్థం. ఒక ఉదాహరణ చెప్పుకుంటారు మీకు అర్థం అవటానికి. ఇప్పుడు పక్షి అంతా గ్రద్ద తన్నుకుంటూ వస్తుంది. జాగ్రత్త వినండి చెప్పే విషయం. ఒక పక్షిని గ్రద్ద తన్నుకుంటూ వస్తుంది. అది దాక్కోటానికి ఎక్కడ స్థలము లేదు, దానికి అర్థమైందా? దాక్కోటానికి స్థలం ఎక్కడ లేదు. అక్కడ మీ ఇల్లుంది, ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడే ఉంది, మీ ఇల్లుంది. ఆ పక్షి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ గ్రద్ద ఎక్కటి యొక్క భార్యని పడకుండా మీ ఇంటిలోకి వచ్చి ఏం చేస్తుంది? నీ ఒళ్ళో పడిపోతుంది. అంటే నువ్వే నాకు దిక్కు, దాని నుండి కాపాడటానికి. అది ఆశ్రయించటం అంటే అర్థం. ఆశ్రయపురాలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. యోర్దాను నదికి ఇటువైపు 3 ఉంటాయి, యోర్దాను నదికి అటువైపు. కనుక అద్భుతమైన సబ్జెక్ట్స్ అవి. ఆశ్రయపురముల మీద జి జాన్ గారు అని కనుక ఆయన వర్తమానాలు ఉన్నాయి. నేను ఆ పుస్తకం నాకు కొనుక్కున్నాను చాలా కాలం కింద. చాలా అద్భుతమైన వర్తమానం ఇక్కడ అతను. సో ప్రియమైన వారు చాలా టాపిక్స్ ఉన్నాయి బైబిల్లో ధ్యానం చేస్తే. ఆశ్రయపురాలు ప్రియమైన వారరా, ఇక రాయబడుతున్న మాట ఏమంటున్నాడు? నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషిస్తారు. సో మూడవదిగా మీరిరువురికి నేను జ్ఞాపకం చేస్తుంటున్నాను. ఇరువురు ఒకరిని ఒకరు ఆశ్రయించుకోవాలి. ఒకరి సుఖ దుఃఖములలో ఒకరు పాలు పంచుకోవాలి. అది అంటాడు కదా, ఆ మాట కూడా గుర్తుకొస్తుంది. కీర్తన గ్రంథం 59 57 మొదటి 2 వచనాలు చదవండి. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము. గమనించాలి ఆ పదాలు. నేను నీ శరణు జొచ్చి ఉన్నాను, ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను శరణు నేను. అయ్యా నిన్ను ఆశ్రయించానయ్యా, నీ రెక్కల క్రిందకు వచ్చానయ్యా. శత్రువులు నన్ను తరుగుతున్నారయ్యా, కౌజి పెట్టకు తరునట్టుగా నన్ను తరుగుతున్నారయ్యా. మిల్లని తరినట్టుగా తరుగుతున్నారయ్యా, చచ్చిన కుక్కలు తరినట్టుగా తరుగుతున్నారయ్యా. నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను, నేను నీ రెక్కల నీడ కిందకు నేను వస్తున్నాను. నీవే నాకు శరణం, నీవే నాకు ఆశ్రయపురం, నీవే నేను దాగు చోటు, నీవే నేను క్షేమంగా ఉండవలసిన స్థలము నీవే. కొన్నిసార్లు భర్త నీకు ఆశ్రయం ఇవ్వలేకపోవచ్చు, క్షేమం ఇవ్వలేకపోవచ్చు, కొన్నిసార్లు భార్య ఇవ్వలేకపోవచ్చు. కానీ మీ ఇరువురిని ప్రేమించిన దేవుడు, మీ ఇరువురిని ఒకటిగా చేసిన దేవుడు, మీ ఇరువురిని దాంపత్య జీవితంలో నడిపిస్తున్న దేవుడు, మీ ఇరువురి కొరకాయ మహిమ కలిగిన పరలోకాన్ని విడిచిపెట్టిన దేవుడు, మీ ఇరువురికి ఆశ్రయపురముగా ఉండటానికి కొరకాయ ఆయన ఇష్టపడుతున్నా. కాబట్టి మనం పరిగెత్తి ఎక్కడికి వెళ్దాం అంటాడు కదా సామెతల గ్రంథం. చూడండి మాట, సామెతలు 18వ అధ్యాయం 10వ వచనం చదువు. సామెతలు 18:10. యెహోవా నామము బలమైన దుర్గం, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి, అది నీతిమంతుడు అందులోనికి పరిగెడతాడు. అర్థమైందా? కనుక ఎందులోనికి? ఆయన బలమైన దుర్గం, ఆయన ఆశ్రయపురం, ఆయన రెక్కలు మనకు శ్రేష్టమైనవి. కాబట్టి నీకు అపాయం వచ్చినప్పుడు, నీకు కీడు వచ్చినప్పుడు, నీవు తప్పించుకోవడానికి వీలులేని స్థలం లేనప్పుడు, ఆయనను మనం ఆశ్రయించినప్పుడు, ఆయన ఆశ్రయపురములో నీకేముంటుంది? భద్రత. ఆశ్రయపురములో చేరిన తర్వాత ఆశ్రయపురములోని వ్యక్తిని ఎవరు టచ్ చేయడానికి వీలులే. అర్థమైందా? అతని మీద నేరారోపణ రుజువు చేయబడిన తరువాత మాత్రమే ఆ వ్యక్తికి శిక్ష విధిస్తారు. అంతవరకు ఆశ్రయపురములో ఉన్న వ్యక్తికి క్షేమం ఉంటుంది, భద్రత ఉంటుంది. కాబట్టి మొదటిది, మీ కుటుంబ దాంపత్య జీవితంలో చెడుతనము లేకుండా చూసుకోండి.
అప్పుడు దేవుడు ఆనందిస్తాడు. రెండవది, మీకు ఆలోచనకర్తగా దేవుని పెట్టుకోండి. మీకంటే పెద్దవారిని ఆలోచన అడగండి, తప్పు కాదు అది. ఆత్మీయులను అడగండి, తప్పు కాదు అది. మీకు అర్థం కానప్పుడు వాటన్నిటికంటే ముఖ్యముగా ఆలోచనకర్త అయిన దేవుణ్ణి మీకు ఇరువురికి ఆలోచనకర్తగా పెట్టుకుంటే మీరు ఏం కారు, కూలిపోరు. మీరు ఎప్పటికీ స్థిరముగా నిశ్చలముగా మీరు ఉంటారు. మూడవది, మీ పరిస్థితులలో మీరు ఇరువురు కానీ ఒంటరిగా కానీ ఎవరిని ఆశ్రయించండి? ఆయనను, సృష్టికర్తని దేవుని ఆశ్రయించండి. దేవుడు మీ దాంపత్య జీవితాన్ని ఆశీర్వాదకరంగా చేస్తారు. అలాగా భవిష్యత్తులో మీరు ఉండాలనేది మా ప్రార్థన. అలాగే ఇక్కడ చేరి వచ్చిన మీ కుటుంబాలకు కూడా, అలాగే వ్యక్తిగతంగా ఒంటరిగా ఉన్న వారికి కూడా, యవనస్తులకు కూడా ఆ 3 రకాలుగా ఈ నూతన సంవత్సరం కొరకై సిద్ధపడుతూ ముందుకు వెళ్ళాలి. ఇది మొదటి విషయం. రెండవది, పెళ్లి దేనికి? ఏంది బ్రదర్ ఇది బలిగడుతున్నావు అంటున్నారా? పెళ్లి దేనికి? వీళ్ళిద్దరిని అడుగుదాం ఇప్పుడు. సుజాత, దేనికి పెళ్లి? ఎందుకు చేసుకున్నారు మీరు? చూశారు, పెళ్లి దేనికి? నేను ఇప్పుడు వాక్యంలో 3 విషయాలు తీసుకురాబోతున్నాను. మీకున్న ఆలోచన చెప్పండి. ఇట్లా కూర్చుంటే ఎప్పుడు అట్టనే ఉంటారు. పెళ్లి దేనికి చెప్పండి. అది వేరు. దేనికి? నీ ప్రశ్న అర్థం చేసుకో. పెళ్లి దేనికి అన్నాను. వివాహము దేనికి? నేను తీసుకోబోయే సబ్జెక్ట్ అదొకటి చెప్పేసింది అమ్మాయి. ఇంకా పెళ్లి దేనికి ఒకటి చెప్పింది సుజాత. ఏంది పెళ్లి చేసుకోవాలి? ఎంతమంది అట్లా చూస్తున్నారండి. ఎందుకు చేసుకున్నారు మీరు పెళ్ళిళ్ళు? ఏదో చేశారు కాబట్టి, ఏదో చేసుకున్నా కాబట్టి చేసుకున్నారేంది? కుటుంబం కోసం. అది కూడా కరెక్టే. అదిగో పేరు కోసం ఉంటాయి. సంగయ్య పేరు ఉండాలన్నమాట. నిజమే, అది కూడా కరెక్టే. లేదు, తప్పేం కాదు. 2 ఇంకా సాటి అయిన సహాయం కోసం. కరెక్టే. ఇంకా చెప్పండి. రుతమ్మక్క, ఏది నా మీద పడ్డాడు అనుకున్నావా? అప్పుడు పడుతుంది. పెళ్లి దేనికి చేసుకున్నా? ఏసుకేమి వాళ్ళు కుదిరిచ్చారు కాబట్టి చేసుకున్నా అంటావా? ఏం నవ్వుతారని అందరూ. సులోచనమ్మ, పెళ్లి దేనికి? మీరు చెప్పినది కరెక్టే. నేను కానీ మధ్యాహ్నం ఉదయం పూట కనుక మీటింగ్ అయిన తర్వాత రూమ్లోకి వెళ్ళి ఆ ఇడ్లీ పంపిస్తే ఇడ్లీ తిన్నాను. తిన్న తర్వాత ఈ రోజు మీటింగ్ ఉంటే ఎట్లుంటుందంటే, ఇక బైబిల్ గురించి ఇక ఏం చెప్పాలి, సాయంకాలం ఏం చెప్పాలి, ఇదేనన్నమాట ఆలోచన. కూర్చున్నది ఆలోచన, పడుకున్నది ఆలోచన. ఇలాగా కొన్ని విషయాలు అయిపోయింది. తర్వాత హరోన్తో కొంచెం మాట్లాడిన తర్వాత వెళ్ళిపోయినాను. సరే, వెళ్ళిపోయిన తర్వాత ఇంకోరు వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళతో సంభాషణ అయిపోయింది. రూమ్లో కూర్చున్నా, అక్కడ మందిరంలో కూర్చున్నా బైబిల్ తీసుకెళ్ళి. అందులోకి రూబేన్ కొడుకు డానియల్ వచ్చాడు. నేను అప్పుడు జస్ట్ అట్లా కానీ పడుకుని నిద్రపోవడానికి కాదు, కనుక మనసులో పడుకున్నా కూడా ఆలోచిస్తూ ఉంటా ఏం చేయాలి. ఎప్పుడైనా అట్లా జస్ట్ అట్లా వారైన మంచం మీద కనుక ఒక తలంపు వచ్చింది. సాయంకాలం మరి నాగేశ్వరరావు నేను అడిగా మొన్న వచ్చినప్పుడు, ఎందుకు కూడికంటే మా చిన్న అబ్బాయిది పెళ్ళైందన్న. పెళ్ళయిందా అన్న. నాకు తెలియదుగా, ఎందుకంటే అయిపోయి ఒక్కడ సంగతి పెళ్ళైన సంగతి నాకు తెలియదు. పెళ్ళైందన్నా, మళ్ళీ వాళ్ళు సోమవారం వెళ్ళిపోతారు కాబట్టి ఆదివారం సాయంకాలం మీటింగ్ పెట్టాను. పర్వాలేదురా, అయితే పెళ్లి చేసుకో, సంతోషం ఉంటుంది. ఇప్పుడు పెళ్లి గురించి ఏం చెప్పాలి? అంత గుంపులో పోయిందా కొడితే ఎవడెండో, అర్థమైందా? కనుక ఆరాధన వర్తమానమే, బలవర్తమానమే, చావు వర్తమానమే. కనుక దీని కలుగుదని కుదరదు. కనుక పెళ్లి వర్తమానం చెప్పాలి. ఏం చెప్పాలి? నేను అలాగ పడుకొని ఆలోచిస్తూ ఉంటే నాకు ఆ ప్రశ్న వచ్చింది, పెళ్ళి దేనికి? ఇక లేచి బైబిల్ తీసుకున్నా. అది కనుక బైబిల్ చూసుకొని చదవడం ప్రారంభించాను. చదవడం ప్రారంభించిన తర్వాత
కనుక మధ్యాహ్నం అయిపోయిన తర్వాత మళ్ళీ మోహన్ రావు వచ్చాడు. అన్నావు కనుక మీరు బైబిల్ చూసుకుంటున్నాడు కానీ పోతాను అనుకుని పోయాడు, వెళ్ళిపోయాడు. నేను అడిగా, మోహన్ అడిగా, పెళ్ళి దేనికయ్యా అని అన్నా నేను. మోహన్ కూడా పెళ్లి చేసుకున్నాడు, పుస్తూరు మోహన్. వచ్చాడు, కొంచెం కూర్చునేసరికి అడిగేసరికి అతను కూడా 2-3 చెప్పాడు. సో నేను ధ్యానం చేస్తూ వచ్చాను. 3 విషయాలు చాలా ఉన్నాయి. బైబిల్ చదవండి, అందుకని చెప్తాను. మీరు ప్రతి దానికి ప్రశ్న వేసుకొని బైబిల్ దగ్గరికి వెళ్ళాలి. బైబిల్ మీకు ఏం చేస్తుంది? సమాధానము ఇస్తుంది. పరిశుద్ధ గ్రంథము ఇవ్వలేని సమాధానము ప్రపంచంలో ఏ ప్రశ్న లేదు. ప్రపంచములో ఉన్న ఏ మనుషుడికైనా ఎలాంటి ప్రశ్నకైనా సమాధానము లేని స్థితి గ్రంథములో లేదు. మనం మనసు పెట్టి చదవాలి. అప్పుడు పరిశుద్ధ గ్రంథము మనకు వాటిని ఏం చేస్తుంది? విపులీకరిస్తుంది. సో నేను భాగానికి వచ్చేస్తున్నాను. మొదటి భాగంలో 3 చూసుకున్నాం, ఇప్పుడు రెండవ భాగంలో 3. మొదటిది, పెళ్లి దేనికి? ఆదికాండం 1వ అధ్యాయం 26 ఒకటి చదవండి, 28 ఒకటి చదవండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద పాకు ప్రతి జీవిని ఏలుదురు గాక అనేను. ఇప్పుడు 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబర్చుకోండి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. వారు ఎవరు? ఆదాము, అవ్వలు. మొట్టమొదటి జంటనటిని యొక్క ఆది ఆదాము అవ్వలతోటి దేవుడు మాట్లాడుతున్న మాట. ఎందుకు వారికి ఇరువురికి పెళ్లి చేశాడంటే, దేవుడు అక్కడ 2 వచనాలలో చివరిలో ఒక మాట వదుస్తుంది, ఏలుడి. అర్థమవుతుంది ఆ పదం? అప్పటికి జనులు లేరండి, అందుకొని ఆ మాట అన్నాడు. ఏమని? సముద్రపు చేపలను, ఆకాశపు పక్షులను, భూమి మీద ప్రాకు పురుగులను, సమస్తమైన వాటిని, భూమి మీద వాటిని, ఆకాశములో ఎగిరే వాటిని ఏం చేయమన్నాడు? ఏలుబడి చేయాలి. అంటే దేవుడు మనలను ఏం చేశాడండి? పెళ్లి దేనికి చేశాడో తెలుసా? ఇరువురు కలిసి ఈ భూమి మీద ఉన్న సమస్త జీవరాశిని ఏలుబడి చేయటానికి కొరకాయ వారిరువురిని వివాహములో దేవుడు ఏం చేశాడు? జతపరిచాడు. ఎంత అద్భుతమైన స్థితిని దేవుడు మొట్టమొదటిగా ఆది ఆదామునికి అవలకిచ్చాడు. కాబట్టి రాత్రిని జ్ఞాపకం చేస్తున్న విషయం అదే. కనుక కిషోరికి కానీ సుజాతకి కానీ చేరి వచ్చిన మనందరితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. నేను నిన్ను కుటుంబంగా ఎందుకు చేశానంటే, నీకు సాటిన సహాయముగా ఉండటానికి భార్యను, నీకు భర్తను ఎందుకు ఇచ్చానంటే, మీరిరువురు కలిసి ఏలుబడి చేయాలి. కానీ మానవుడు ఏలుబడి చేస్తున్న స్థితిని కాస్త ఏమైపోయినాడు? పోగొట్టుకొని ఇప్పుడు దేని చేత ఎలబడుతున్నాడు? మనం జ్ఞాపకం చేసా ఒక వచనం క్రిస్మస్ రోజున. చదవండి మళ్ళీ. ఆదికాండం 4వ అధ్యాయం 8వ వచనం అనుకుంటాను. దానిపై వచ్చిన చదవండి మళ్ళీ 7వ వచనం. నీవు సత్క్రియ చేసిన ఎడల తలని ఎత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, అది నిన్ను
ఏలును. చూసారా, ఏదైతే పంచుకొని ఉందో అది ఇప్పుడు వీరిని ఏం చేస్తుంది? ఒకప్పుడు ఏ స్థితి ఇచ్చాడు దేవుడు? వివాహమును వారిని భార్యాభర్తలుగా జతపరిచాడు. ఏలుబడి చేయటానికి కొరకు వారు ఏం చేశాడు? అధికారం ఇచ్చాడు. స్వయాన దేవుడే మాట్లాడుతూ వచ్చాడు, స్వయాన దేవుడే తెలియజేస్తూ వచ్చాడు, మీరిరువురు వైవాహిక జీవితంలో నేను ఎందుకు జతపరిచానో తెలుసా? మీరు ఆకాశ పక్షులను, భూమి మీద జంతువులను, సముద్ర జలచరములను, ప్రాకు పురుగులను వాటన్నిటిని ఏలుబడి చేయమంటే మానవుడు దేవుని మాటకు తృణీకరించి పాపము యొక్క ఏలుబడిలోనికి ఏమైపోయినాడు? వేలిపోయి తన చేతులార నష్టాన్ని తెచ్చుకున్నాడు. అయినా కూడా మానవుడికి ఆ పరిస్థితులలో సంపూర్తిగా ఏం పోగొట్టల. ఇప్పుడు రండి, అదే ఆదికాండం 9వ అధ్యాయం, ఆదికాండము 9వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమి నింపుడి. గమనించాలి, ఇప్పుడు మనము ఆదికాండం మొదట ఎందుకు తిరుగుతున్నాడు వీడు? కొడతాను నేను, ఇందాక చూస్తున్నాను నిన్ను. మీ అమ్మ కాదు, నేనే కొడతాను నిన్ను. బళ్ళో కూడా అంతే తిరుగుతున్నావా? మరి ఇక్కడ ఎందుకు తిరుగుతున్నావు? గమనించండి, ఆదికాండం 1వ అధ్యాయము 26వ వచనములో 28వ వచనములో ఏలుడు అని చెప్పిన దేవుడు ఇప్పుడు ఏలుడు అనే పదం తీసేసి ఏం చెప్పాడు తెలుసా? 2వ వచనంలో మీ భయమును మీ బెదరును అడవి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, నేల మీద ప్రాకు ప్రతి పురుగునకును, సముద్రపు చేపలన్నిటికీ కలుగును, అవి మీ చేతికి అప్పగింపబడే. ఇప్పుడు ఏలుబడిపోయింది. ఏమొచ్చింది వాటి మీదకు? సో పూర్తిగా తీసేయలేదు, కానీ మీ భయము మీ బెదరు. ప్రియమైన వారా, దేవుడు కుటుంబంగా చేసింది ఏలుబడి చేసే శ్రేష్టమైన యొక్క స్థితిలో ఉంచాలని. కానీ నాడు కుటుంబంగా ఇటు భర్తే కానీ అటు భార్య కానీ దేవుని మాట వినకుండా అలాగా ఒకరి అవిధేయత ద్వారా మరొకరు దానిలో పంచుకుంటూ దేవుని దృష్టికి కానివి చేస్తూ చివరికి పాపము యొక్క ఏలుబడిలోకి వెళ్ళిపోయిన దేవుడు ఆ ఆధిక్యతను మాత్రం మనుషుడికి ఏం చేశాడు? కుటుంబానికి ఇచ్చాడు. మీ బెదరు మీ భయమును వాటన్నిటి మీద ఉంటుంది. అవి మీ చేతికి ఏం చేయబడ్డాయి? అప్పగింపబడి. అవును ప్రియమైన సంఘమా, ప్రియమైన కుటుంబమా, సో మొదటిది పెళ్లి దేనికంటే మీ ఇరువురిని ఏలుబడి చేయటానికి కొరకై దేవుడు ఆనాడు కలుగు చేశాడు. కానీ ఈనాడు ఆ ఏలుబడి మొత్తాన్ని ఏం చేశారు? పోగొట్టుకొని ఏమవుతున్నారు తెలుసా? న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 14వ అధ్యాయం వచనం 4వ వచనం చదవండి. అయితే ఫిలిష్తీయులకు ఏమైనా చేయుటకై యెహోవా చేత అతడు రేపబడిన మాట అతని తల్లిదండ్రులు తెలుసుకొనలేదు. గమనించాలా చివరి మాటలు. ఆ కాలమున ఫిలిష్తీయులు ఇజ్రాయేలీయులను ఏలుచుండేది. ఎవరిని ఏలాలి? ఎవరిని ఏలుతున్నారు? అర్థమైంది అక్కడ పదం మీకు? ఆ కాలమున ఫిలిష్తీయులు ఇజ్రాయేలీయులను ఏం చేశారట? ఏలుచున్నారు. కానీ దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు కుటుంబానికి ఇచ్చిన ఆధిక్యత ఏంటిది? చదువు రావచ్చును కూడా. ద్వితోపదేశ కాండముల గ్రంథం 15వ అధ్యాయం 6వ వచనం చదవండి.
ద్వితోపదేశకాండము గ్రంథము 15:6. చదవము. ఏలయనగా మీ దేవుడైన యెహోవా మీతో చెప్పి ఉన్నట్లు ఆశీర్వదించును గనుక అనేక జనములకు అప్పిచ్చేదవ కానీ నీవు అప్పు చేయవు. ఆ చివరి మాట గమనించాలి. నీవు అనేక జనములను ఏలుదు. దేవుడు కుటుంబంగా చేసింది మిమ్మల్ని దేనికో తెలుసా? అనేకులను ఏలుబడి చేయటానికి. కానీ ఈరోజు రివర్స్ అవుతా ఉంది. కారణం ఏంటంటే ఆనాడు ఇజ్రాయేలు ప్రజలు, ఇజ్రాయేలు కుటుంబాలు ఎలాగైతే దేవుని మాటను ధిక్కరించాయో, దేవుని మాటను తృణీకరించాయో, తద్వారా ఫిలిస్తీయులు ఇజ్రాయేలును ఏం చేస్తున్నారట? ఏలవలసిన దుస్థితికి దిగజారిపోయారు. అలాంటి దౌర్భాగ్యమైన స్థితిలోనికి వారు అప్పగించబడిపోయారు. ఈనాడు చాలా కుటుంబాల పరిస్థితి కూడా అదే. వారి వైవాహిక జీవితములను దేవుడు కలుగు చేసిన ఉద్దేశం, వారిని ఒకటిగా చేసిన ఉద్దేశాన్ని మర్చిపోతున్నారు. దేవుని వాక్యము చదవన్నారా? దేవుని వాక్యం చదవండి. అసలు ఎందుకు పెళ్లి చేసుకోవాలో, ఎందుకు పెళ్లి చేసుకోమని చెప్పాడో, ఎందుకు వైవాహిక జీవితం కావాలని చెప్పాడో దేవుని వాక్యం చదవండి. చదవకుండా కనుక ఏయో చదివి కనుక మీ జీవితం నష్టపోవచ్చు. కాబట్టి దేవాతి దేవుడు మిమ్ములను అనేకులను ఏలు వారినిగా చేయుట కొరకై మీరిరువురు ఏం చేశాడు? ఒకటిగా దేవుడు చేసిన వాడిగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన సృష్టి యావత్తును కూడా ఏం చేసేవాడు? ఏలువాడు. కీర్తన 146:11 చదవండి. అలా ఆయన మొదటి దినవృత్తాంతాలు 16:31 చదవండి. యెహోవా నిరంతరము ఏలును. చాలంటే మొదటి దినవృత్తాంతాలు 16:31. ఇంతసేప మొదటి దినవృత్తాంతాలు 16:31. యెహోవా ఏలుచున్నాడని జనములలో చాటించుడి. ఆకాశములు ఆనందించునుగాక, భూమి సంతోషించునుగాక. చాలా మాట. ఎవరు ఏలుచున్నాడు? ఆయన ఏలుచున్నాడు కనుక భూమి, సముద్రము, ఆకాశములు ఏమవుతున్నాయట? సంతోషిస్తున్నాయి. ఈనాడు మీరు అలాగా ఉండగలిగితే మిమ్మల్ని బట్టి అనేకులు ఏమవుతారు? సంతోషించే వారిగా దేవుడు మీరిరువురు దాంపత్య జీవితాన్ని ఆశీర్వదిస్తాడు దేవుడు. దాని కొరకై మీరిరువురు ఒకటిగా దేవుడు చేయబడ్డారు. జ్ఞాపకం చేసుకున్నాను. సో నేను ఎంతకంటే ముందుకెళ్ళను, చాలా విషయాలు ఉన్నాయి. కానీ మొదటిది కనుక పెళ్లి దేనికి అనే 2వ టాపిక్లో మొదటి విషయం, పెళ్లి దేనికి? ఏలుబడి చేయుట కొరకాయ. ఏలుబడి చేయమన్నారు కాబట్టి రేపు అత్తమామల మీద అందరి మీద ఏలుబడి చేశారు. భలే చెప్పావు బ్రదర్ అనుకోని ఇటు తీసుకుంటారు కొంతమంది, భలే నడుచుకుంటారు, వాళ్ళకి అనుకూలంగా నడుచుకుంటారు అన్నమాట. ఏలుబడి చేయమని చెప్పారు బ్రదరు, రేపు తంతారు వాళ్ళందరూ కర్ర తీసుకోవాలి. అందరికీ జాగ్రత్త. సో అవన్నీ వివరిస్తాడే టైం కుదిరితే కరెక్ట్ మీరు ధ్యానం చేసుకోవాలి. సో 2వ భాగానికి వస్తున్నాను నేను. రండి, ఇందాక మీరు సుజాత చెప్పింది ఆ మాట చదవండి. మేము మన మూలవాక్యం చదువుకున్నాం కదా, 1 కొరింథీ 7:1-2 చదవండి. 1 కొరింథీ 7. మీరు వ్రాసిన వాటి విషయము స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు, అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్త. ఒకరి సాక్షుల కొంతమందికి కదా జాగ్రత్త మీరు సాగుతున్నారా? ఈ శబ్దయంత్రం ద్వారా ఇన్నివాళ్ళు చెప్పండి. ఒకరి సాక్షుల ఈ బజార్లో ఒకరు, మళ్ళీ ఆకుల బజార్లో మరొకరు. ఇక్కడ పగలు, అక్కడ రాత్రి. లేరా? నాకంటే మీకే బాగా తెలుసు. నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. నాకంటే మీకు ఎక్కువ బాగా తెలుసు.
వివాహం అనేది దేవుడు ఎందుకు పెట్టాడంటే, మొదటిది మనము లోకములో ఉన్న పశువులను వాటన్నిటిని కూడా యోనుబడి చేసే ఆధిపత్యము కలిగి, మనం అలాంటి యొక్క అద్భుతమైన యోనుబడి కలిగిన వారముగా చేయబడాలని దేవుడు కోరుకుంటే మనం పోగొట్టుకున్నాం దాన్ని. రెండవది, దేవాది దేవుడు వివాహ వ్యవస్థ ఎందుకు తీసుకొచ్చాడంటే మానవత్వ విలువలు కాపాడటానికి. ఆ మాట జ్ఞాపకం చేసుకో. మానవత్వ విలువలు కాపాడటానికి. నువ్వు పశువు కాదు, అర్థమైందా? నువ్వు పశువు కాదు, జంతువు కాదు. పశువులైతే దేనితో పడితే దాంతో సంపర్కం చేస్తూ ఉంటాయి, దేనితో పడితే దాంతో వెళుతూ ఉంటాయి. నువ్వు మనిషివా, జంతువు అని అడుగుతున్నాను. మనిషివా, పశువు అని అడుగుతున్నాను. నీ యొక్క వ్యక్తిగత జీవితంలో ఉన్న పరిస్థితులను కంట్రోల్ చేయడానికి కొరకై నీకు ఒక భర్తనిచ్చాడు, నీకు ఒక భార్యనిచ్చాడు. నీ ఇచ్చలను, నీ కోరికలను తీర్చుకోవడానికి కొరకై నీ భార్య ఉంది, నీ భర్త ఉంది. పరాయి పురుషుడి మీద నీకెందుకు కన్ను? పరాయి స్త్రీ మీద నీకెందుకనే కన్ను? దేవుడు మానవత్వ విలువలు కాపాడటానికి కొరకు, అందుకొరకు రాయబడిన మాట, మీలో జారత్వములు, చదువమ్మ మాట, 2వ చరణం, అయినను జారత్వములు జరుగుచున్నందున, చాలమ్మ మాట, ఏమి జరుగుతున్నందున? చెప్పండి నోరెత్తే. అప్పుడు నిద్రపోతున్నారండి వంటలోండి, ఇందాక గాని పోతున్నాడు, ఏంది ఇంకా అవలేదు అన్న మొన్న అరిసెలు అయిపోయింది, ఇప్పుడు పప్పు చెక్కలంట. ఏం చేస్తాను నాకేమో మనసు ఆగదు, ఆ టిప్పులు చూసేదానికి ఇట్లా ఊపుకుంటూ పోతున్నాడు ఆయన. ఏందో అవ్వలేదు అంటాడు, మొన్న అరిసెలు అన్న ఇప్పుడు పప్పు చెక్కలు అంటున్నాడు ఆయన. మరి 30వ తారీఖు ఏంటిదో మరి, 30వ తారీఖు ఏంటిదో మరి? ఏ సంగతి అన్నా అయిపోయింది, ఆది మాకదే పప్పు చెక్కలు అరిసెలన్నీ అసలు ఏం కాదు నన్ను గొడవలు వెళ్ళిపోయారు. డబ్బులు కూడా ఖర్చు కాకుండా హాయిగా చక్కగా భోజనం చేసి ఉంటారు శుభ్రంగా. చాలండి ఇక ఇవన్నీ. ఎప్పుడు కావాలంటే అప్పుడు వండుకోవచ్చు, అరిసెలు వండుకోవచ్చు. ఏ క్రిస్మస్ రోజుగా వండుకోవాలా? అప్పుడు పెడతారు దుకాణం మొత్తం. ఆకలినప్పుడు వండుకొని తినండి. మా ఇంట్లో మా అమ్మ అట్టని చేస్తుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఏ పండక్కి మాత్రమే, కానీ ఇంత ఎత్తు చేస్తుంది. ఏది జాడీలకి చేస్తుంది అనమాట. వారం రోజులు మొత్తం ఆంఫట్. ఏమైపోయినారంటే ఏమైపోయి పొట్టలోకి వెళ్ళిపోయింది. అర్థమైందా? ఇద్దరమే ఇంట్లో, మా అన్నయ్య నేనే. ఏమైపోయినారంటే నాకేం తెలుసు. ప్రేమైన వాళ్ళరా, చేసుకోండి, కావద్దంటలేదు. ఆ పండక్కే కూర్చోవద్దు, అక్కడే కూర్చోవద్దు. ఎందుకంటే పిల్లలు ఉంటారు కనుక వాళ్ళ కొరకు వండి పెట్టుకోండి. కొంతమందికి వండి పెట్టి తీరిక ఎక్కడది? అక్కలకి ఉందా? ఎంత అలసిపోతున్నారు, అక్కడ అలసిపోయేస్తారు, ఇక్కడ కూర్చొని. పోయిగా చూడలేదే. ప్రేమైన వాళ్ళరా, మన జీవితంలో ఎలా తయారవుతున్నాం? జాగ్రత్త, జాగ్రత్త. దేవుడు వివాహమును, లేకపోతే ఒక సహోదరుడిని ఒక సహోదరిని వివాహమును జతపరిచింది దేనికంటే మానవత్వ విలువలు కాపాడుకోవటానికి. మీలో జారత్వములు జరుగుతున్నందున ప్రతి వానికి సొంత భర్త ఉండవలెను, ప్రతి పురుషునికి సొంత స్త్రీ ఉండవలెను. అందుకండి వివాహం, అందుకు దేవుడు పెట్టాడు. కాబట్టి జాగ్రత్త కలిగి మీ హద్దులలో మీరు ఉండటానికి ప్రయత్నించండి. ఒకవేళ హద్దు దాటారా, జీవితం సర్వనాశనం, సర్వనాశనం. కనుకనే వివాహ వ్యవస్థను జాగ్రత్తగా భద్రముగా కాపాడుకోవడానికి కొరకై మీరిరువురు ప్రయత్నించేయాలి. ప్రేమ వివాహాలు ఎట్లుంటాయి తెలుసా? నాకు తెలిసినంతవరకు
ఇప్పుడు ఒక చక్కటి అమ్మాయి కనబడింది ఒక అబ్బాయికి, చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత ఆమె కంటే ఇంకో చక్కగా ఆమె కనబడింది అనుకో, ఆమె కంటే చక్కగా కనబడితే ఏమవుతుంది? అబ్బా మిస్ అయ్యావురా, చిన్న డౌట్, అబ్బా మిస్ అయ్యారు అని వీళ్ళు అనుకుంటారు, వాళ్ళు అనుకుంటారు. మంచి అబ్బాయిని కనబడ్డాడు, చేసుకున్నారు. అతని కంటే ఇంకొక మంచి స్టేటస్ కలిగి, 6 ప్యాక్ కలిగి, ₹1,00,000 ఉద్యోగం కనబడ్డారంట. అబ్బా మిస్ అయిపోయిందిరా అని జరిగే విషయాలు నేను కథలేం చెప్పట్లా. ఏదేమైనా వివాహం జరిగిన తర్వాత ఇరువురు ఒకరికి ఒకరికి సొంతం. మీరిరువురు మరి ఎవరికి సొంతము కావు. కాబట్టి కిషోరు సుజాత జ్ఞాపకం చేసుకోవాలి. మీరిరువురు కిషోరు సుజాతకు సొంతం, అలాగే సుజాత కిషోరుకు సొంతం. వారిరువురు దేవునికి సొంతం తప్ప మరి ఎవరికి సొంతం వారు కావు. సో మీ పవిత్రమైన చక్కని మానవత్వ విలువలతో మీ దాంపత్య జీవితాన్ని కట్టుకొని అనేకులుగా మాదిరికరంగా ఉండటానికి కొరకాయ వివాహ వ్యవస్థ పెట్టాడు. రెండోది. మూడోది చూసుకొని ముగించుకున్నాం. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం వివాహము ఎందుకు అనే ప్రశ్నకు సమాధానం చూసుకుంటున్నాం. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం అనుకుంటాను. చూడండి. వారు పడిపోయినను ఒకడు తన తోటి వాణిని ఏం చేస్తాడట? లేవనెత్తును. చాలంతే, ఆ పదం కావాలి మనకి. వివాహం ఎందుకు అంటే, ఒకవేళ భర్త కిషోర్ అనారోగ్య పరిస్థితితో పడిపోతే భార్య సుజాత ఏం చేయాలి? కిషోర్ని లేవనెత్తటానికి ప్రయత్నం చేయాలి. కానీ నీకు కుదిరింది, శాస్తి జరిగింది కానీ ఏం చేయకూడదు. సుజాతమ్మ, రేపు సుజాతకి ఏదైనా బాగా జరిగింది అనుకో, దెబ్బ తగిలింది అనుకో, కిషోర్ ఏమనకూడదు? బాగా జరిగిందిలే, బుద్ధి వచ్చిందా అని ఏం చేయకూడదు, అనకూడదు. పొరపాట్లు ఎదుర్కొంటాయి. ఎవరు పుణ్యాత్ములు ఇక్కడ ఎవరు లేడు. నిలబడి నేను కూడా 4 బలహీనతలు ఉన్నాయి. అయినప్పటికీ తప్పులు చేయమని సమర్థించుకోవడానికి కొరకు చెప్తుంది ఇది మాట. సో ఇరువురు ఒకరు పడిపోతే మరొకరు ఏం చేయడానికి? వివాహ వ్యవస్థ అనగదొక్కడానికి కాదు, నెట్టేయడానికి కొరకు కాదు, పాతాళములకు తొక్కేయడానికి కొరకు కాదు. పడిపోయిన భర్తను భార్య లేవనెత్తటానికి, అలాగనే పడిపోయిన భార్యను భర్త లేవనెత్తటానికి. అనేక రకాలుగా పడిపోవచ్చు. కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు మానసికంగా మనం ఏం చేస్తాయి? కృంగదీస్తాయి. ఆర్థికమైన పరిస్థితులు వస్తాయి, అనారోగ్య పరిస్థితులు వస్తాయి. ఎప్పుడు అనుకున్నట్టుగా జరగవు. ఎప్పుడైతే ఊహించని సంఘటనలు ఇరువురిలో ఒకరి జీవితంలో ఎవరి జీవితంలో జరిగినా ఒకరినొకరు ఏం చేసుకోవాలి? ధైర్యపరచుకోవాలి, బలపరచుకోవాలి, కృంగిపోకూడదు. ఒక సంఘటన ఈ మధ్య నేను విన్నాను యూట్యూబ్లో. ఒక సేవకుడు చెప్తుంటే, అతడు భార్య, ఇరువురికి బిడ్డలున్నారు. అతడు ఉద్యోగం చేస్తున్నప్పుడు అతని అధికారి ఒకరోజు పిలిచి తనకు రావాల్సిన శాలరీ చేతిలో పెట్టేసి ఇక నుంచి నిన్ను ఉద్యోగంలో తీసేస్తున్నామని చెప్పాడు. అకస్మాత్తుగా కనుక ఆ ఉద్యోగస్తుడికి చెప్పాడు ఆ మాట ఆ కంపెనీ మేనేజర్. వెంటనే ఆ జీతం తీసుకొని కన్నీటితోటి ప్రయాణమై ఇంటికి వచ్చాడు. ఇద్దరు దేవుని బిడ్డలే, జ్ఞాపకం చేసుకొని. అకస్మాత్తుగా కుటుంబానికి ఆధారం అనుకున్న ఉద్యోగం అయిపోయింది. అలాగా దుఃఖ వదనముతోటి ఇంటికి చేరి వచ్చిన తర్వాత భార్య భర్తను చూసింది. ఏంటండి అంత విచారంగా ఉన్నారు, ఏం జరిగింది అని విచారించింది. అప్పుడు ఇరువురు గదిలోకి వెళ్ళిన తర్వాత ఆ భర్త భార్యకు చెబుతున్నాడు, అమ్మ, మన కుటుంబానికి జీవనోపాధికి కారణమైన ఉద్యోగము
పోయింది. ఇక రేపు నుంచి నన్ను ఉద్యోగానికి రావద్దని చెప్పారు. ఇదిగో ఈ నెల జీతము ఇచ్చేసి. అప్పుడు ఆమె ఏమందో తెలుసా, మనము కుటుంబంగా చేయబడింది, ఈరోజు మనము కుటుంబంగా పోషించబడుతుంది నీకేదో ఉద్యోగం ఉన్నదని కాదు. మన ఆధారం ఎవరో తెలుసా? మన దేవుడు. ఎందుకు నువ్వు బాధపడతావు? ఎందుకు నువ్వు అధైర్యపడతావు? కేవలం ఏదో ఉద్యోగం ఉందనుకొని, ఉద్యోగమైన ఆధారం అనుకొని, ఉద్యోగం పోయింది ఆయనకి నా జీవితం ఏంటిది అనుకొని ఎందుకు నువ్వు దిగులు పడతావు? ఎందుకు ఆ విధంగా కృంగిపోతావు? అధైర్యపడవద్దు. నిన్ను కానీ నన్ను కానీ మనకిచ్చిన బిడ్డలను కానీ పుట్టించిన వాడు, సృష్టించిన వాడు, కుటుంబంగా చేసిన వాడు, బిడ్డనిచ్చిన వాడు ఆయన అని భార్య భర్తను ఏం చేసింది? పురుకొల్పింది. ఆయన మన ఆధారం. నీ ఉద్యోగం, దేవుడు మనల్ని జతపరిచిన వాడు, మనకు బిడ్డలు ఇచ్చేవాడు, మన జీవిత అవసరతో చోట అని ఆమె చెప్పింది. అయినా కూడా ఆ బాధ, ఉద్యోగం తీసేసినప్పటికీ ఆ బాధ ఓర్చుకోలేక, సహించుకోలేక కన్నీటి పర్యంతరం అయిపోయాడు. అయినా కూడా ఆ భార్య చాలా ఆదరించింది, ధైర్యపరిచింది. ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇలాగ కొన్ని రోజులు అయిపోయాయి. వారికి ఒక స్థలం ఉందంట, ఒక తోట, ఒక స్థలం ఉంది. ఆ స్థలములో ఒక చిన్న హోటల్ ఎందుకు పెట్టుకోకూడదు అని వాళ్ళిద్దరికి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు కనుక మరి ముఖ్యంగా సహోదరికి ఆలోచన వచ్చిందట. ఏం చేయకూడదు? ఒక చిన్న హోటలు ఎందుకు పెట్టుకోకూడదని ఆలోచన వచ్చిందట. వెంటనే వారు బయలుదేరి వాళ్ళ యొక్క స్థలంలోకి వెళ్ళిపోయి చిన్న ఏం చేశారు? గుడారము ఎగుసుకొని హోటల్ స్టార్ట్ చేశారు. ప్రార్థన పూర్వకంగా. అది ప్రారంభమైన తర్వాత కొన్ని దినాలకి, కొన్ని వారాలకి, కొన్ని మాసాలకి బాగా ఏమైంది? వ్యాపించింది. అప్పుడు వారికి మరొక తలంపు ఇచ్చాడు దేవుడు. మీరెందుకు ఒక పెద్ద హోటల్ రన్ చేయకూడదు? వెంటనే వారికి ఉన్న సమస్తములు కొంచెం చాలా వాడికి ఎక్కువ అమ్మేశారు. కనుక అక్కడ పెద్ద బిల్డింగ్ కట్టేశారు, హోటల్ రన్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ హోటల్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నది. ఆ హోటల్ పేరే, మీరు ఇంటికి వెళ్ళి క్లిక్ చేసుకోండి, వాక్ ఇన్. చూసారా? మీరు నెట్లో ఇంటికి వెళ్ళి క్లిక్ చేసుకొని చూడండి, వాక్ ఇన్ ఆ హోటల్ పేరు. ఈరోజు కోట్లకు పడగెత్తాడు. అదే ఉద్యోగం ఉంటే ఆ పరిస్థితుల్లోనే ఉండేవాడు. ఉద్యోగం తీసివేయటం ఏమైంది? అతనికి దేవుడి మీద ఆధారపడ్డారు. ఇప్పుడు వారికి ఆలోచన ఇచ్చేవాడు. ఏం చేశాడు? ఈరోజు ప్రపంచంలో ఎన్నో బ్రాంచెస్ ఉన్నాయి. వాళ్ళు ఎన్నో బ్రాంచెస్ ఉన్నాయి. ఆదివారం సెలవు హోటల్ తీరు. చాలా మంది అన్నారట, ఏమయ్యా ఆదివారం ఎక్కువ బిజినెస్ కదా అంటే, ఏం పర్వాలేదు, మా దేవుడు మాకు తోడుగా అన్నాడు. ఎప్పుడైతే ఆ ధైర్యంతోటి ఆదివారం క్లోజ్ తెరవరు, ఆదివారం రావాల్సిన లాభం వారం మొత్తం ఇస్తాడంట. సోమ మంగళవారం వచ్చేస్తంట లాభం. దేవుని కొరకే తీర్మానాలు చేసుకోవాలండి. ఏ కాడికి గొర్రెతో ఒక బెత్తెలాగా మన బతుకులు ఉండటానికి కొరకు కదా మనం ఏర్పాటు చేసుకుంది దేవుడు. ప్రతి చిన్నదానికి కనుక అడుగుతుంటాం, ఏడుస్తూ ఉంటాం. ఏదో కొంపలంత ముందుకు పోయినట్టు, ముంచుకొని పోయినట్టు, ఆ దేవుడు సచ్చినట్టు ఏడుస్తుంటాం మనం. కాబట్టి కిషోరుకు, సుజాతకు జ్ఞాపకం చేస్తుంటున్నాను, ఏ పరిస్థితులు వచ్చినప్పటికీ ఒకరిని బట్టి ఒకరు ఏం చేసుకోండి? ధైర్యం తెచ్చుకోండి. ఇరువురు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. అప్పుడు ఆయన మీ ఆలోచనలకు మించి, మీ తలంపులకు మించి గొప్ప కార్యములు ఆయన చేయ సమర్థుడు. మర్చిపోవద్దు. ఆయన ఏమి చాతకాని దద్దమ్మ. సో మీ వైవాహిక జీవితాన్ని ఎందుకు చేశాడో తెలుసా? మొదటిది
ఏలుబడి చేసేవారినిగా ఉండటానికి కొరకే చేశాడు. రెండవదిగా మానవత్వ విలువలు కాపాడుకోవటానికి కొరకే దేవుడు మిమ్మల్ని వివాహములు జతపరిచాడు. మూడవది, మీ జీవితంలో ఏం జ్ఞాపకం చేశాను, కనుక ఒకరు పడిపోతే మరొకరిని లేపటానికి, కృంగిపోయిన నీ భర్తను లేవనెత్తటానికి, కృంగిపోయిన నీ భార్యను లేవనెత్తడానికి కొరకాయి, అలాగ ఒకరిని ఒకరు పురికొల్పుకోవడానికి కొరకాయి దేవుడు వివాహావస్థలో మీరు ఒకరిగా ఉండకుండా ఇద్దరిని ఒకరిగా దేవుడు చేశాడు. సో భవిష్యత్తు దినములో అలాగా మీరు ఉండుట కొరకాయి ఆ ప్రభువైన దేవుడు ఆశతో ఎదురు చూస్తున్నాడు. ఇంకా ఏడ్పిస్తూ పోతానంటే నేనేం చేసేది లేదు. ఆయన ప్రేమ కలిగిన హస్తాలు మీ ఇద్దరి వైపు. వినోద్ ఎక్కడ కూర్చున్నాడు? ఉన్నాడా? ఉన్నాడా? లేడు, ఉన్నాడు. మనాడు పోయాడు, ఎటు పోయాడు? జ్ఞాపకం చేసుకున్నా ప్రేమైన సంఘమ, దేవుని ప్రేమ, దేవుని దీర్ఘశాంతమును నెట్టివేసుకోవద్దు. కిషోర్ సుజాతల యొక్క నూతన దాంపత్య జీవితం సందర్భముగా 2 ప్రాముఖ్యమైన విషయాలు చెప్పబడ్డాయి. ఒక్కొక్క దాంట్లో 3 విషయాలు జ్ఞాపకం చేయబడ్డాయి. వాటిని మన జీవితంలో పాటించుచు దేవుడు మన ద్వారా చేయాలని కోరుకున్న ఆ శ్రేష్టమైన కార్యములు చేయడానికి కొరకాయి ఆయన 2 చేతులు ఇంకా చాచే ఉంచాడు. ఆ రుధిరం, ఆ గాయములు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాయి. ఇంకెంత కాలం కఠినం చేసుకుంటూ వెళతావు? ఇంకెంత కాలము హృదయాన్ని కఠినం చేసుకుంటావు? నా కుమారుడా, నీ హృదయాన్ని నాకి దేవుడి బ్రతుకులు ఆడుతూ ఉండగా ఈ సంవత్సరాంతములైనా సరే ఆ దేవునికి హృదయాన్ని ఇచ్చి పాపంలో పొగడు విడిచిపెట్టి మారు మనసు పొంది రక్షించబడి పరలోకానికి యోగ్యులు కావాలని నా ఆశ. అలాగా కుటుంబమంతయు మనమందరమును ఆ నిత్యమైన మహిమగల పరలోక రాజ్యములో చేర్చబడేంత వరకును ఆయన కాపుదల భద్రత మనకు తోడై ఉండును కాక. రండి ప్రార్థనకి వెళ్ళిపోదాం. ఒకరు ప్రార్థన చేయండి. దేవుని వాక్యం